అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలుగు రాష్ట్రాల్లో ద్రాక్ష సాగుకు అనువైన మేలు రకాలు, మేడపై మొక్కల పెంపకం అపోహలొద్దంటున్న విశాఖపట్నం నగరవాసి, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం ఇష్టపడే పండ్లలో ద్రాక్ష ఒకటి. కాలానుగుణంగా పంటనిచ్చే ద్రాక్ష ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే మాసాల వరకు మార్కెట్లను చేరుతుంది. మన దేశంలో ద్రాక్షను మహారాష్ట్రలో అత్యధికంగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల తరువాత 3వ స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 5,000 హెక్టార్లలో ద్రాక్షను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ద్రాక్ష సాగుకు పెట్టింది పేరుగా ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ తోటలను సాగు చేస్తున్నారు. ద్రాక్షలో దాదాపు 40 రకాలను రాజన్ నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. వీటిలో 10 రకాల వరకు వాణిజ్య సాగుకు అనువుగా ఉంటాయి. వీటి నుంచి హెక్టారుకు 40 నుంచి 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ మేలు రకాల వివరాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. ద్రాక్ష పరిశోధనకు మరియు సాగుకు హైదరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా మనకు రంగారెడ్డి జిల్లా ప్రాంతము భారతదేశంలో చూసుకున్నట్టయితే అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష సాగు అనేది మనకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా గడిచిన దాదాపు 7 నుంచి 8 దశాబ్దాల నుంచి మనం చూసుకున్నట్టయితే నిజాం పరిపాలించేటప్పుడు 1940లో అనాబీ షాయి వెరైటీ అనేది ముఖ్యంగా మనకు పర్షియా నుంచి తీసుకురావడం జరిగింది. అనాబీ షాయి వెరైటీ అనేది మనకు దాదాపు 100 టన్నుల దిగుబడి అనేది మనకు ఇప్పటివరకు ఉన్న రికార్డ్ అన్నమాట. ద్రాక్షలో 30 నుంచి 40 టన్నుల దిగుబడి అనేది మనకు సర్వసాధారణము. దాంట్లో అనాబీ షాయి వెరైటీ అనేది అంత దిగుబడి రావటం అనేది అది ఒక గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో మనకు ద్రాక్ష సాగు విషయానికి వస్తే ముఖ్యంగా మనకు ఒక 5-6 రకాలు ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకు కలర్డ్ వెరైటీస్, అంటే మనకు ఈ పక్కన మనం చూస్తున్నాం కదా, ఈ కలర్డ్ గ్రేప్స్ అనేది దాదాపు ఇప్పుడు అంతటా ప్రాచుర్యం పొందినవి. ఈ కలర్డ్ గ్రేప్స్లో కూడా మనకు సీడెడ్, నాన్ సీడెడ్ అంటే సీడ్ లేని వెరైటీస్ కూడా ఉంటాయి. థామ్సన్ సీడ్లెస్ అనేది సర్వసాధారణంగా మనకు రైతులందరూ సాగు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 10 ఏళ్ల నుంచి ఈ కలర్డ్ వెరైటీస్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ వెరైటీస్గా మనకు ఫ్లేమ్ సీడ్లెస్, కిస్మిస్ చర్నీ, రెడ్ గ్లోబ్ ఇలాంటివి చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్లేమ్ సీడ్లెస్, ఈ రెడ్ గ్లోబ్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందినాయి. అలాగే మనకు శరద్ సీడ్లెస్, మాంజరీ మెడికా ఈ రకాలు కూడా మనం సాగు చేస్తున్నాం. ఇక మనకు జ్యూస్ వెరైటీస్కి వస్తే, జ్యూస్కి సంబంధించిన వెరైటీస్ వస్తే మనకు కాంకార్డ్, బెంగళూరు బ్లూ, థామ్సన్ సీడ్లెస్ అనేవి కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నవి. ఇక మనకు వైన్ వెరైటీస్, అంటే వైన్ వెరైటీస్ మనకు కాంకార్డ్, సావిగ్నాన్ బ్లాంక్,
అనే 2-3 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 రకాలు కూడా మనకు వైన్ వెరైటీస్కి సూటబుల్ అవుతాయన్నమాట. ముఖ్యంగా మనకు ఈ కలర్డ్ వెరైటీస్కి విషయానికి వస్తే మనకు ఈ ఫ్లేమ్ సీడ్లెస్ కానీ, లేదంటే రెడ్ గ్లోబ్ కానీ, ఫ్యాంటసీ సీడ్లెస్, ఈ శరత్ సీడ్లెస్, మాంజరి మెడికా, ఈ 4-5 రకాలు మనకు 22 నుంచి 25% చక్కెర శాతం ఉంటుంది. అంటే మనకు అత్యంత తీపి కలిగిన రకాలుగా చెప్పుకోవచ్చు. చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మనకు ఎక్కువగా డెవలప్ కావటం జరుగుతుంది ఈ కలర్డ్ వెరైటీస్లో. కలర్ డెవలప్మెంట్ అనేది కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెడ్ గ్లోబ్ అనే వెరైటీ కూడా ఈ మధ్య అత్యంత ప్రాచుర్యం చెందింది. ముఖ్యంగా ఈ రెడ్ గ్లోబ్ ఏమిటంటే ఇది గుండ్రంగా ఉంటాయి, కాయ సైజ్ అనేది కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. పింక్ కలర్లో ఉండటం వల్ల మనకు కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇది ప్రీమియం ప్రైస్గా దాదాపు మనకు మార్కెట్లో 400 నుంచి 500 రూపాయల కిలో కూడా రైతులు విక్రయిస్తున్నారు. ద్రాక్షలో ముఖ్యంగా మనకు కలర్డ్ టేబుల్ వెరైటీస్ కాకుండా మనకు గ్రీన్ కలర్డ్, అంటే మనకు టేబుల్ వెరైటీస్లోనే గ్రీన్ కలర్ ఉన్న ద్రాక్ష విషయానికి వస్తే థామ్సన్ సీడ్లెస్, ఇది ముఖ్యంగా భారతదేశంలో నెంబర్ 1 గ్రేప్ వెరైటీగా చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తున్నారు. థామ్సన్ సీడ్లెసే కాకుండా మనకు గ్రీన్ కలర్డ్ వెరైటీస్లో మనకు మానిక్ చమన్, 2A క్లోన్, మర్బిన్ సీడ్లెస్ అనే రకాలు కూడా మనకు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. టేబుల్ వెరైటీస్లో, సీడ్లెస్ వెరైటీస్లో మనకు ఈ థామ్సన్ సీడ్లెస్ కానీ, మర్బిన్ సీడ్లెస్, కిస్మిష్ రోజావీస్, ఈ రకాలు టేబుల్ వెరైటీనే కాకుండా ఎండు ద్రాక్షగా, అంటే రెజిన్స్గా కూడా మనము కల్టివేట్ చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా దీంట్లో చక్కెర శాతం అనేది అత్యధికంగా, అంటే మనకు 23 నుంచి 25 బ్రిక్స్ నమోదవుతూ ఉంటుంది. కాబట్టి మనకు రెజిన్స్, అంటే ఎండు ద్రాక్షగా కూడా ఈ రకాలు, అంటే మనకు థామ్సన్ సీడ్లెస్ కానీ, మానిక్ చమన్ కానీ, 2A క్లోన్ కానీ, మర్బిన్ సీడ్లెస్, ఈ రకాలు అత్యంత ప్రాముఖ్యత చెందినవి. ముఖ్యంగా వీటి దిగుబడి విషయానికి కూడా వస్తే మనకు కలర్డ్ వెరైటీస్తో కంపేర్ చేసుకుంటే దాదాపు మనకు 5 నుంచి 10 టన్నుల ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. దాదాపు మనకు 40 నుంచి 45 టన్నుల దిగుబడిని తీసుకుంటున్నారు. ఈ రెజిన్స్కి ఉండే ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఎక్కువగా చక్కెర శాతం ఈ వెరైటీస్లో ఉంటుంది. ఈ చక్కెర శాతం ఉండటం వల్ల మనకు ఈ రెజిన్స్ అనేది కూడా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటున్నవి. ఈ వెరైటీస్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మనకు అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత, అంటే మనం అక్టోబర్లో మనము చెట్లని ప్రూనింగ్ చేసిన తర్వాత దాదాపు 120 నుంచి 130 రోజుల్లోనే మనకు కాపుకు, అంటే మనకు హార్వెస్టింగ్కి వస్తాయన్నమాట. కిస్మిష్ రోజావీస్ అనేది కూడా మనకు ఈ గ్రీన్ కలర్లో అత్యంత పాపులర్ వెరైటీగా చెప్పుకోవచ్చు. ఆ వెరైటీ కూడా మనకు 120 నుంచి 130 రోజుల్లో, అంటే మనకు 3.5-4 నెలల లోపే మనకు ఎండలు ముదరక ముందే ఈ వెరైటీస్ కూడా మనకు ఎండు ద్రాక్షగా కూడా, అంటే మనకు కాయలు తెంపి హార్వెస్ట్ చేసి ఎండు ద్రాక్షగా కూడా మారుస్తున్నారు. టేబుల్ వెరైటీగా మనకు కిలో, అంటే రైతు దగ్గర మనకు 50 నుంచి 60 రూపాయల కిలో రావటం జరుగుతుంది. అదే ఎండు ద్రాక్ష చేయటం వల్ల దాదాపు దానికి డబల్, అంటే మనకు 100 నుంచి 150 రూపాయల వరకు కూడా ఈ రెజిన్స్ వల్ల అధిక లాభం అనేది రైతులు పొందుతున్నారు. పచ్చని మొక్కల మధ్య సేద తీరాలని, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలని, రసాయన రహిత ఉత్పత్తులను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి? అద్దీంట్లో ఉన్నామనో, లేక స్థలాభావం వల్లనో, మిద్దె పాడవుతుందనో, ఇలా కారణం ఏదైనా కావచ్చు. మొక్కల పెంపకం అంటే ఆసక్తి ఉన్నా ఆచరణలో పెట్టలేని పరిస్థితి ఎంతోమంది నగరవాసులది. ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానంగా మీకు పరిచయం చేయబోతున్నాం విశాఖపట్నానికి చెందిన ఓ మిద్దె సాగుదారుని. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పచ్చదనాన్ని ఎలా పెంచుకోవాలి, కుండీల ఎంపిక ఏ విధంగా ఉండాలి, ఏ మొక్కలను ఎంచుకోవచ్చు, డాబా పాడవకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తున్నారు ఈనాటి నందనవనం కార్యక్రమంలో. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి.
అందరికీ ఒక అపోహ ఉంది, కిందనైతేనే మొక్కలు పెంచుకొని కాయగూరలు అవి పండించుకొని తినగలమని ఒక అపోహ ఉంది. కానీ ఇప్పుడు టెర్రస్ మీద చిన్న ప్లేస్ ఉన్నా దాన్ని మనం యూస్ చేసుకుని చక్కగా ఆకుకూరలు కాయగూరలు అన్నీ పండించుకోగలం. మనకి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, ఆర్గానిక్గా పండించుకోవచ్చండి. మనం చిన్న చిన్న కంటైనర్స్ అయినా వాటికి ఇచ్చే పోషకాల వల్ల మంచి ఫలసాయం మనకు వస్తుంది. నేనైతే 20 సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్గానే నా తోటలో నేనే పండించుకొని వండుకొని తింటున్నానండి. నేనైతే బజార్కి వెళ్ళే పని కూడా లేదు. మాది చాలా చిన్న ప్లేస్ అండి, ప్లేస్ కూడా చాలా ఎక్కువేం కాదు, చాలా తక్కువ ప్లేస్. ఆ ప్లేస్లోనే నేను చక్కగా కూరగాయలు అవి పండించుకుంటున్నానండి. కొంతమందికి ఇంకో అపోహ కూడా ఉందండి, మేడ మీద ఎక్కువ బరువు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, లేకపోతే స్లీపేజ్ వల్ల ఇల్లది కారడం అది ఉంటుందని. సో అవేవి లేకుండా చిన్న లైట్ వెయిట్తోనే మొక్కలు పెంచుకోవచ్చు. ప్లస్ స్టాండ్స్ అవి పెట్టుకుంటే కింద కూడా వాటర్ అది అవ్వకుండా, మన మేడకు కూడా ఏ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా పెంచుకోవచ్చండి. పర్యావరణానికి కూడా మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నేనైతే ఆకుకూరలు కాయగూరలు పువ్వులు పళ్ళు అన్ని రకాలు నా మేడ మీద నేనే పండించుకుంటానండి. చిన్న బాల్కనీ ఉన్న ఆకుకూరలు పండించుకోవడం చాలా ఈజీ అండి. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకుకూరల మీద ఎక్కువగా మందులు జల్లుతున్నారు. ఆ మందులు అవి మనం పిల్లలకు పెట్టడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి మామూలుగా మన ఆహారాన్ని మనం పండించుకోవాలని సంకల్పించుకుంటే కనుక ఫస్ట్ ఆకుకూరలతో ప్రారంభించాలండి. ఆ రుచి మరగడ్డాక ఇంకా వేరే దగ్గర మనం కొనమన్నా కొనలేము, ఎందుకంటే మనకు అది తెలుస్తుందండి ఆ తేడా. చిన్న కంటైనర్స్ చిన్నవి 50 రూపీస్ టబ్స్ అవి ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టుకొని చక్కగా ఆకుకూరలు పండించుకోవచ్చండి. పాలకూర తోటకూర గోంగూర అన్నీ పండించుకోవచ్చు. అవి సక్సెస్ అయిన తర్వాత మనం కాయగూరలకు వెళ్ళొచ్చండి. ఇది ఫౌంటైన్ అండి, ఇది నేనే తయారు చేసుకున్నాను. అమెజాన్లో 250 పెట్టి ఒక చిన్న మోటార్ కొనుక్కొని తయారు చేసుకున్నాను. ఈ సౌండ్ అంటే మొక్కలకి ఇష్టం అని ఎవరో అంటే నాకు తెలిసి ఇలా తయారు చేశానండి. రోజు 1 అవర్ 2 అవర్స్ ఇలా ఆన్ చేస్తే ఆ సౌండ్ ఇష్టపడి మొక్కలు చాలా ఆనందిస్తాయని నాకు ఎవరో చెప్తే చేశాను. ఈ సౌండ్ వల్ల మొక్కలకే కాదండి మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మనం సీడ్స్ తీసుకొని మళ్ళీ వాటిని వేసుకోవచ్చండి. ఇవి గల్లాడియా, ఇవి ఎవరైనా ఏం చేస్తారంటే కట్ చేసి పారేస్తారంటే పనికిరావని. కానీ ఇవి మనం ఎండిపోయిన తర్వాత ఇవే వేసుకుంటే విత్తనాలు చక్కగా మొక్కలు వస్తాయండి. మళ్ళీ ఆ మొక్కలు మనం పెట్టుకోగలుగుతాం. సో ఇలాంటివి పెట్టుకుంటే మనకి పాలినేషన్ బాగా అవుతుంది. ప్లస్ ఆ పువ్వులు చూడడం వల్ల మనం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాం. ఇవి ఎడీనియమ్స్ అండి, అందరికీ తెలిసిందే. ఇది బాన్సాయి మొక్కలు, మనం ప్రత్యేకంగా బాన్సాయి చేయక్కర్లేదు, అవే బాన్సాయి అవుతాయి. వీటిని నేను గ్రాఫ్టింగ్ కూడా చేసుకుంటానండి. ఇందులో నా దగ్గర ఒక 60 వెరైటీస్ వరకు ఉన్నాయి, అన్నీ మల్టీ పెటలే. అవి విత్తనాల ద్వారా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ప్లస్ కటింగ్స్ వల్ల కూడా అవుతాయి. కాకపోతే విత్తనాలకి కటింగ్స్కి తేడా ఏంటంటే, విత్తనాల వల్ల పెంచే మొక్కకి కాడెక్స్ బాగా వస్తుందండి, కొమ్మ వల్ల పెంచేది పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. ఇది 25 ఇయర్స్ నుంచి ఉందండి నా దగ్గర ఈ ప్లాంట్. జనవరి ఎండింగ్లోని మనం ప్రూన్ చేసేసుకోవాలండి. చూసుకుంటే సమ్మర్లో బాగా బ్లూమ్స్ వస్తాయి. దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్స్ అండి చెప్పాలనుకుంటే. ఇవన్నీ కాలీఫ్లవర్ క్యాబేజీ అండి. సెప్టెంబర్ అక్టోబర్లో నారు పోసుకొని వాటిని విడదీసేసి ఇలా పెట్టుకున్నాను. కాలీఫ్లవర్ క్యాబేజీ చాలా ఈజీ అండి పెంచడం. నేను ఒక 100 రూపీస్ టబ్లోని 4 వరకు ప్లాంట్స్ పెట్టానండి, చాలా నీట్గా వచ్చాయి. ఇది రెడ్ రాడిష్ అండి. రాడిష్లో వైట్ పర్పుల్ రెడ్ వేసుకున్నాను నేను. మనం కొనేవి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి, ఇంట్లో మనం పండించినవైతే వాళ్ళు సరదాపడి చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి అప్పటికప్పుడు కోసి మనం పిల్లలకు పెట్టడానికి బాగుంటుందండి. ఇవి టమోటాలు, ఇది పచ్చిమిర్చి అండి. ఇది కూడా చాలా ఈల్డ్ వచ్చింది నాకు. ఇది పెట్టి ఒక నెల 15 రోజులు ఎంత అవుతుందండి. ఇది జర్బెరా అండి, నాటు వెరైటీ. ఇది ఇయర్ లాంగ్ పూస్తుంది చక్కగా పువ్వులు. ఇదేమో దాలియా బల్బ్స్ తెచ్చి పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్, కొన్ని వస్తున్నాయి. ఇది వైట్ బంత్ అండి, ఇది కూడా నేను సీడ్స్ ఆన్లైన్లో తెప్పించి పెట్టుకున్నాను. ఇవి కనకాంబరాలు అండి, సౌందర్య కనకాంబరం అంటారు కదా. అవి కనకాంబరాల్లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయండి. మద్రాస్ కనకాంబరం నార్మల్ వెరైటీ, ఇది సౌందర్య కనకాంబరం. ఇవి కూడా సమ్మర్లో చాలా ఎక్కువ పూస్తాయండి పువ్వులు. సమ్మర్లోని కొంచెం మనకి సీజనల్స్ తక్కువ ఉన్నప్పుడు నాకు ఎడీనియమ్స్ కనకాంబరాల వల్ల ఎక్కువ పాలినేషన్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇవి బంతి, ఇది బాల్సమ్ అండి. ఇవి కూడా విత్తనాలు మనం మొక్క దగ్గర కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి దాచుకొని పెట్టుకోవచ్చు. ఇగో ఈ కాయలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం ఎల్లోగా అయ్యాక ఇందులో గింజలు ఉంటాయి. వీటిని వేసుకుంటే చాలా మొక్కలు వస్తాయండి. ఇవన్నీ అలా పడి లేచిన మొక్కలే, నేను వేయలేదు. అన్ని సీడ్స్ కొనాల్సిన పని లేదండి, కొన్ని మన తోటలోనే మనం తీసుకొని చక్కగా దాచుకొని వాటిని మళ్ళీ మొక్కలుగా పెట్టుకోవచ్చు. మనం అందరం అనుకుంటాం మునగ పెద్ద చెట్టు అవ్వాలి, అది పెద్ద చెట్టు అయితే కానీ కాయలు రావని అనుకుంటున్నాము. కానీ ఇది నేను 10 లీటర్ బకెట్లో చిన్న స్టెమ్ కటింగ్ పెట్టానండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా నేను చాలా హార్వెస్ట్ చేశాను, పెద్ద పెద్ద కాయలు వస్తాయండి. మనకి మునగాకు కూడా చాలా పోషక విలువలు కలిగి ఉన్నది కాబట్టి మనం మొక్క పెట్టుకుంటే కాయలు వచ్చినంత వరకు ఆకుని తీసుకొని పిల్లలకు పెట్టచ్చు, మనం తినచ్చు, చాలా హెల్దీ అండి. మనం ఏమన్నా పెస్టిసైడ్స్ అవి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినట్టయితే వేప నూనె మజ్జిగ వాటితో స్ప్రే చేసుకుని ఆర్గానిక్గా పండించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కిచెన్ వేస్ట్ని కూడా మనం పడేయకుండా వాటిని కూడా కంపోస్ట్ చేసుకుంటే చక్కగా మన మొక్కలకి ఉపయోగపడుతుందండి. ఇవన్నీ నా పళ్ళ మొక్కలండి. పళ్ళ మొక్కలు కూడా మనం మిద్దె మీద పెంచుకోవచ్చు. అవి ఎలా అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెట్టుకోవాలండి, మనకు తొందరగా ఈల్డ్ వస్తుంది. ఇది ఏమో జామ, ఇది సీతాఫలం, ఇదేమో మల్బరీ అండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా అవి పండలేదు కానీ చాలా కాయలు ఉన్నాయి, టైం పడుతుంది, ప్రూన్ అయ్యింది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది బత్తాయి అండి. ఇగో బత్తాయి కాయలు కూడా అయిపోయినాయి, కోసేసుకున్నాను, ఇంకొకటి మిగిలింది లాస్ట్లో. ఇది రెడ్ చెరుకు, ఇది ఫాల్సా అండి. ఇది కూడా రేగుపళ్ళ టేస్ట్ వస్తుంది. ఇది సమ్మర్లో వస్తుందండి. మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అన్ని మొక్కలు ప్రూన్ చేసుకుంటే చక్కగా చిగురులు వచ్చి మళ్ళీ మనకి కాప్ స్టార్ట్ అయిపోతుందండి. నేను అలాగే చాలా వరకు ప్రూన్ అయ్యింది. సపోటా చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో, సపోటా కూడా స్టార్ట్ అయినాయి. ఇది దానిమ్మ, ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్, చాలా కాయలు కాసిందండి. ఇది సూర్యనామ చెర్రీ, ఇది కూడా ఒక పూత స్టార్ట్ అయ్యింది. అది యాపిల్ బియర్స్ అండి, అవి కూడా కాప్ అయిపోయింది, మళ్ళీ ప్రూన్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇదైతే ఇయర్ లాంగ్ కాస్తుంది, చాలా కాయలు కాస్తుందండి. 58 కాయలు ఎన్నో కాస్తుంది ఈ చిన్న చెట్టే. ఇది వాటర్ యాపిల్, ఇదిగో పూత స్టార్ట్ అవుతుంది. ఇంకా పైన పందిరి వేయించుకున్నాను క్రీపర్స్ పెట్టుకోవడానికని. సో ఇది రెడ్ చిక్కుడు అండి, అది డ్రాగన్ ఫ్రూట్ అండి రెడ్, అదేమో వైట్. లాస్ట్ ఇయర్ 25 వరకు వచ్చే కాయలు. ప్యాషన్ ఫ్రూట్స్ అండి, దీంతో జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇది కూడా 10 లీటర్స్ బకెట్లోనే ఉంది. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. ఇది మన క్యాన్సర్ పేషెంట్స్ కూడా కీమో ఇచ్చిన వాళ్ళకి జ్యూస్ ఇస్తే మంచిదని చెప్పి తెలిసింది నాకు. సో ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, అందరూ పెంచుకోవచ్చు అండి. చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది స్టెమ్ కటింగ్తో. ఇది చెట్టు చెమ్మ, ఇది తీగ చెమ్మ అండి. 2 రకాలు ఉంటాయి. ఇదొక వెరైటీ దోశ అండి, ముళ్ళులా ఉంటాయి, ముళ్ళ దోశ ఏదో అంటారు. ఇవి కాకరకాయలు అండి, ఇవి కూడా సమ్మర్లో కూడా బాగానే వస్తాయండి కాకర. అందుకే సమ్మర్ పాదులన్నీ అప్పుడే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. మాకు కొంచెం వైజాగ్లో ఎండ ఎక్కువ కాబట్టి తొందరగానే పెట్టేసుకున్నాను. ఇవి చూసారా, ఇవన్నీ వాటర్ బాటిల్స్ అండి, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మాట. కట్ చేసేసి నేను పెయింట్ వేసుకొని ఇలాగ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ చల్లదనం ఉంటుంది అని చెప్పేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ చక్కగా కట్ చేసేసుకొని హ్యాంగ్ చేసుకున్నానని. చూడటానికి అందంగా ఉంటే మనకి డబ్బులు కూడా పెద్దగా ఖర్చు అవ్వవు కాబట్టి మన ఇంటిని మనం నందనవనంగా తీర్చిదిద్దుకోవాలంటే అదంతా మన చేతిలోనే ఉందని నా ఉద్దేశం. సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మరి ఇది చీమచింత మొక్క అండి, ఇది అంతరించిపోతుందనే చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా మా కంటైనర్లో పెట్టి లాస్ట్ ఇయర్ కొంచెం ఈల్డ్ వచ్చిందండి, ఈసారి చాలా బాగా పోతొచ్చింది. ఇది కూడా మనం మొక్క చక్కగా మేడ మీద పెంచేసుకోవచ్చు అండి. ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇవి జినియా ఫ్లవర్స్ అండి, చాలా వెరైటీస్, చాలా కలర్స్ ఉంటాయి. ఇది చాలా ఈజీ కూడా పెంచుకోవడం. మనకు పాలినేషన్ అవ్వాలంటే ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ వేసుకోవడం చాలా హ్యాపీ అండి, ఈజీ కూడానా. ఇవి ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత దాన్ని చిరిపి మళ్ళీ మనం మట్టిలో పెట్టేస్తే 10-15 మొక్కల వరకు వస్తాయండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మేము చేయలేము అని ఎవ్వరు అనుకోవాల్సిన పని లేదండి. చేసిన వాళ్ళందరూ గొప్పలు కాదు, అందరూ మామూలు సాధారణ గృహిణులమే. చిన్న ప్లేస్ ఉన్నా కానీ పండించాలనే సంకల్పం ఉంటే పండించడం పెద్ద కష్టమేమి కాదని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం అండి. అందరూ పండించుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా మొక్కల పెంపకం చేస్తున్న అరుణ ఎడీనియం అరుణగా గుర్తింపు పొందారు. తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైన వారికి విత్తనాలు, మొక్కలు అందిస్తున్నారని చెబుతారు తోటి పెంపకదారు సరిత. నేను అరుణ గారు ఇద్దరం గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి. అరుణ గారు నాకు గత 3 సంవత్సరాలుగా తెలుసండి. గార్డెనింగ్ పెట్టాలా వద్దా, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని నాకు డౌట్ ఉన్న టైంలో ఆవిడ ఎంతో చక్కగా గార్డెనింగ్లో ఉన్న అపోహలు, అందున మిద్దె తోటలు స్టార్ట్ చేయడానికి ఉన్న అపోహలన్నీ చాలా చక్కగా వివరించి తన గార్డెన్లో పెట్టిన సీడ్స్, కొమ్మలు, మొక్కలు మాకు షేర్ చేసి మా చేత గార్డెన్ స్టార్ట్ చేయించారండి. స్పేస్ మేనేజ్మెంట్ చేస్తూ ఈవిడ ఇంత బాగా పండిస్తున్నారంటే చాలా మందికి ఆవిడ ఆదర్శంగా నిలుస్తున్నారండి. ఆవిడ గత 20 సంవత్సరాలుగా కూడా ఈ గార్డెనింగ్ చేస్తున్నారండి. మేమందరం కూడా ఆవిడని ఎడీనియం అరుణ గారు అని ముద్దుగా పిలుచుకుంటాము. ఆవిడ దగ్గర 60 రకాల ఎడీనియమ్స్ ఉన్నాయండి. అవి కూడా తను సీడ్స్, స్టెమ్స్ ప్రాపగేట్ చేసి మా అందరికీ ఇస్తుంటారండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
నాగర్ కర్నూల్ జిల్లాలో యాసంగి పంటగా సాగిన పల్లి పంట మార్కెట్ను చేరుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో దిగుబడులు తగ్గడంతో పాటు సరుకు నాణ్యత తగ్గింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది పంట విత్తే సమయానికి క్వింటాల్కు 14,000 వరకు పలికిన ధరలు ప్రస్తుతం 7,000 కూడా దాటడం లేదంటూ రైతులు వాపోతున్నారు. వేరుశెనగ పండించినటువంటి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి అన్యాయానికి ఇబ్బందులకు గురవుతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో పంటలను మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారస్తులు కుమ్మక్కై ట్రేడర్స్ అట్లాగే కమిషన్ ఏజెంట్లు కూడబలుకొని రైతాంగానికి గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ వ్యాపారస్తులందరూ ఈరోజు రైతులను దోచుకుంటున్నారు. పట్టించుకోవాల్సినటువంటి మార్కెట్ కమిటీలు ఈరోజు ఏమాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మార్కెట్లో రైతాంగానికి తక్కువ పట్టీలు ఇవ్వడం లేదు, రసీదు నెంబర్లు ఇవ్వడం లేదు, కనీస సౌకర్యాలు లేవు. క్వింటల్కి వచ్చేసి 14,500 క్వింటల్ ఇత్తులు, ఎకరకు 5 క్వింటల్ 6 క్వింటల్ అయినాయి. 5,900 రేట్ అయింది ఒక క్వింటల్. ఇంకా పీకినోనికి బుడసేన్ పీకితే 5,000, మిషన్ పడితే 5,000 ఎకరాకు. మొత్తం దానికి పెట్టుబడికే తక్కువైనాయి. 8 ఎకరాల భూమికి అది 8 క్వింటల్ ఎత్తులు వేసినాం. ఇప్పుడు లాభం ఏముంది మనకు? దీంట్లో రేటు ఇంత తగ్గించినాక ఏం ఫలితం ఉంది? ఇప్పుడు ఈ లేబర్ కూలీల కాడ దీని కాడ దాని కాడ ఇంత లాస్ అయిపోతున్నాం మేము. జిల్లాలో సుమారు 40,000 ఎకరాలలో వేరుశెనగ పంటను సాగు చేశారు. కల్వకుర్తి, అచ్చంపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులలో పల్లీకి మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళనలు, ధర్నాలు చేశారు. నెల రోజుల క్రితం క్వింటాకు 8,000 ధర పలికింది. ఆ తర్వాత మార్కెట్ కి విపరీతంగా పల్లీ పోటెత్తడంతో అమాంతం ధర తగ్గించేశారు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన వేరుశెనగకు క్వింటాకు గరిష్టంగా 7,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ ఆ ధర ఒకరిద్దరికి మాత్రమే వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. 80% రైతులకు 4,000 నుంచి 6,500 వరకు మాత్రమే ధర దక్కుతోందని వాపోతున్నారు. పోయిన సంవత్సరం రేటు మంచిగా, బుడ్డలు మంచిగా అయినాయి. ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉంది, బుడ్డలు తక్కువ ఉన్నాయి. అమౌంట్ ఇస్తలేరు. మార్కెట్ మొత్తం సిండికేట్ అయ్యి రేటు పెడతలేరు, బుడ్డలకు క్లాస్ చేస్తున్నారు. మార్కెట్ ఒక చిన్న బుడ్డకి వేస్తారు 7,000 వేస్తారు, పెద్ద బుడ్డలకు 6,000, 3,000, 5,000. బుడ్డలకు ఎకరానికి 40,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటే 20,000 వస్తుంది. 20 మళ్ళీ 6 క్వింటాల్ అవుతుంది. 20,000 లాస్ వస్తుంది. విత్తనాలు ఇచ్చేటప్పుడు కేసీకి సరి ఇస్తారు. మొత్తం నకిలీ విత్తనాలు ఇచ్చి చిన్న బుడ్డగా ఉండే కేసీకి బుడ్డలు పొడుగుంటాయి. అప్పుడే ఇంత మొత్తం పంట రాలే మాకు ఎకర 50,000 పైన ఖర్చు వస్తుంది. మొత్తం దీనికి గిట్టుబాటు ధర కల్పించాలి. ఇప్పుడు 5,000 పోయినాయి బుడ్డలు, ఎకరకు 12-13 క్వింటాలు రావాలి. ఇప్పుడు 8 క్వింటాలే వచ్చింది ఎకరకు. గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పించాలి. 2.5 వేస్తే మచ్చ తెగులు వచ్చి పంట మంచిగా అనలేదు. ధర 6,269 రూపాయలు పోయింది. 74,000 అయింది. మీరే చేయాలి సార్, ఏం చేస్తారు? పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో మార్కెట్లో పలుకుతున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉల్లి సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో పంటలో చీడపీడలు పెరిగి దిగుబడులు నామమాత్రంగా వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని డిచ్పల్లి మండలంలో ఉల్లి సాగు విస్తీర్ణం ఎక్కువ. అయితే గత కొన్నేళ్లుగా సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలతో రైతులు సాగు తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో 500 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగవగా ప్రస్తుతం 200 ఎకరాలకు మించడం లేదు. నేను యాసంగి పంటలో ఎక్కువగా ఉల్లి పండిస్తాను. గతంలో 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా వేసేవాడిని. కానీ ఇప్పుడు దిగుబడి ఎక్కువ రాకపోవడంతో, పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో 1/2 ఎకరా మాత్రమే వేశాను. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ రావడంతో వేయలేకపోతున్నాము. రోగం ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఈ చలి తీవ్రత వల్ల నారు పోసుకున్నప్పుడు కూడా ఎక్కువ రోగాలతోటి నారు కూడా చనిపోవడము. ఎకరానికి వేసుకుంటే నారు పోసుకుంటే 1/2 ఎకరం వరకే రావడము, అట్లా లాస్ అవుతున్నాము. ఉల్లి ఎకరం లోపల వేసినాము. విత్తనాలకు ఏం లేదన్నా 7,000 వచ్చినాయి. దీన్ని నాటేయడానికి గాను ఏం లేదన్నా ఒక ఎకరానికి 50-60 మంది అయ్యారు. వేసినందుకు సుమారుగా ఒక్కొక్కరికి 300 వేసుకున్న 18,000 దాకా ఖర్చు వచ్చింది. ఖర్చు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ తడి వారిసిన తర్వాత ఫుల్ గడ్డి అయింది. గడ్డి మందు కూడా దానికి ఒక 5-6 వేలు అయినాయి. ఈ నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు పోసినట్టు కూడా బోర్లు నీళ్ళు పోస్తలేదు. ఈసారి వాతావరణం ఏం బాగాలేదు. ఉల్లికి మొత్తం తెగుళ్ళు వస్తున్నాయి. దాని ద్వారా మనకు దిగుబడి అనేది తగ్గుతుంది. అండ్ ఉల్లి కూడా రోగం ఎక్కువవుతుంది, ఖర్చు కూడా ఎక్కువవుతుంది. ఆ రోగం పడితే మనం స్ప్రేలు చేయాలా, అవి చేయాలా. కాబట్టి ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి 20 రూపాయలు ఏముంది. మాకు వచ్చేసరికి 5 రూపాయలు అవుతుందో మరి 6 రూపాయలు అవుతుంది. ఇదంతా ఖర్చు పెట్టుకొని రైతులం మేము చాలా నష్టం జరుగుతుంది. ఇది ఉల్లు లేచిన ఏం ఫాయిదా లేదు. 300 కైకిలు ఒక్కొక్క మనిషికి. మరి రోగాలు వస్తున్నాయి. ఎన్ని మందులు కొట్టినా కానీ రోగాలు ఇస్తలేవు. ఇక మరి ఆడికింత తగ్గిపోతున్నాయి. పంటలకు రేట్లు తగ్గిపోతున్నాయి. పంటలు ఏం వెళ్తలేవు, ఏం మంచిగా లేవు. మా రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది.
ఈ ఏడాది దిగుబడులు ఆశించిన స్థాయిలో రానందున ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉల్లి పంటను సేకరించాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.